ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 9వ వచనము. నీ చేతి పనులన్నిటి విషయములోను, నీ గర్భఫల విషయములోను, నీ పశువుల విషయములోను, నీ భూమి పంట విషయములోను నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్లజేయును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆమేన్. ఆయన నిన్ను ఆశీర్వదిస్తూ ఈ ఉదయకాల సమయంలోనే తన గొప్ప దీవెన ఆశీర్వాదాన్ని ఈ వాగ్దాన రూపంలో నీకు అందిస్తూ ఉన్నారు. ఆయన అంటున్నారు కదా, నీ చేతి పనులన్నిటి విషయంలో నువ్వు ఒక చిన్న వ్యాపారం చేసుకుంటూ ఉండొచ్చు. అది ఒక గొప్ప ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళడానికి ఈరోజు దేవుని యొక్క ఆశీర్వాదం నిన్ను తాకబోతూ ఉంది. ఆమెన్. దేవుని చిత్తానుసారంగా న్యాయపరంగా ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో, నేను మరలా చెప్తున్నాను, న్యాయంగా వ్యాపారం ఎవరైతే దేవుని బిడ్డలు చేస్తున్నారో వారందరినీ ఈరోజు దేవుని ఆశీర్వాదం తాకబోతూ ఉంది. గొప్ప మేలు, గొప్ప సమృద్ధి వారి వ్యాపారాల్లో వారు చూడబోతూ ఉన్నారు. ఆమెన్. ఆయన అంటున్నారు చూడండి, నీ గర్భఫల విషయములో కూడా అంట, ఎవరైతే మా బిడ్డలు బాగుండాలి ప్రభువా, మా బిడ్డలు గొప్ప స్థితికి వెళ్ళాలి ప్రభువా, వివాహాలు జరగాలి ప్రభువా, గర్భఫలాలు ప్రభువా, వారి జీవితాల్లో మేలు జరగాలి ప్రభువా, ఆత్మీయంగా వారు బలపడాలి ప్రభువా అని ఏ తల్లిదండ్రులు అయితే ప్రార్థిస్తూ బిడ్డల ఆరోగ్యాల కోసం మొర పెడుతూ ఉన్నారు, వారందరి విషయంలో కూడా ప్రభువు చెప్తున్నాడు, గొప్పగా నీ బిడ్డల్ని దేవుడు ఈ దినము ఆశీర్వదించబోతున్నారు. నీ పశువుల విషయములో కూడా అనే మాటను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆశీర్వాదం అంటే ఆనాటి దినాల్లో ఎక్కువ పశువులు మంద ఉంటే అది ఆశీర్వాదంగా భావించేవారు. మరి నేటి దినాల్లో ఏ విధమైన ఆశీర్వాదం నీకు కావాలో అందులో ప్రభు నిన్ను ఆశీర్వదించి విస్తరింపజేస్తానని ఈ ఉదయకాల సమయంలో తన దీవెన నీకు పంపిస్తూ ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఆమెన్. నీ భూమి పంట విషయంలో కూడా అంట. హల్లెలూయా. ఒకవేళ ఒక కోర్టు కేసులో నువ్వు ఉన్నావేమో, కొన్ని ఇబ్బందుల్లో మీరున్నారేమో, సమస్యలు గుండా వెళ్తూ ఉన్నారేమో, నీదంటూ రావాల్సింది ప్రభు నీకు ఇవ్వబోతూ ఉన్నారు. ఆమెన్. మనుష్యుల హృదయాల్ని దేవుడు మారుస్తాడు. ఎంత పెద్ద అధికారులు మనస్సైనా దేవుడు మారుస్తాడు, నీవు దేవునికి నిజాయితీగా, నీతిగా మొరపెడితే. బహుశా ఈరోజు కొంతమంది అట్టి రీతిగా దేవుని తట్టు వారి చేతులెత్తి ప్రార్థిస్తున్నారేమో, ప్రభు ఈ వాగ్దానం ద్వారా వారిని దర్శిస్తూ ఉన్నారు. గొప్ప విడుదల మీకు కలగబోతూ ఉంది. నెమ్మది సమాధానాలు నీతోనే ఉండబోతూ ఉన్నాయి. ఆమెన్. ఇవన్నీ జరగడానికంట ఆయన అంటున్నారు, నీకు మేలు కలుగునట్లు, ఈ వాగ్దానాన్ని వింటున్న నీకు మేలు కలుగునట్లు నిన్నేం చేస్తారట ప్రభు ఈ దినము వర్ధిల్ల చేస్తారట. హల్లెలూయా. భయంకరమైన ఇబ్బందుల్లో, సమస్యల్లో ఉన్న వారందరికీ కూడా ఇది చాలా చాలా గొప్ప వాగ్దానం. ఎందుకో తెలుసా? నువ్వు వాగ్దానాన్ని నమ్మి గనక ఈరోజు ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తే, దైవ సేవకునిగా చెప్తూ ఉన్నాను, నీ కొందరం ఇబ్బంది, సమస్యలు ఇవన్నీ కూడా తొలగి గొప్ప వెలుగులోకి నువ్వు నడిచి నువ్వు అనేక మందికి సాక్షిగా నిలబడబోతూ ఉన్నావు. ఆమెన్. ఇది దేవుని కృప ఈ దినము నిన్ను తాకుతూ ఉంది గనక ఈ వాగ్దాన నెరవేర్పు కొరకు నువ్వు ప్రార్థన చేయి. అన్ని విధాలుగా నువ్వు దీవించబడతావు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.